ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ నరాలు తెగే ఉత్కంఠ అంటారు కదా. ఇవాళ విశాఖపట్నంలో మ్యాచ్ అలా జరిగింది. 5 ఓవర్లకి 62 పరుగులు కొట్టాలి సెకండ్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ లాస్ట్ ఓవర్లో 6 పరుగులు కొట్టాలి. ఈ మధ్యలో జరిగిన విధ్వంసం గురించి ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ మధ్యలో జరిగిన విధ్వంసానికి కారణం ఇద్దరు, ఒకళ్ళు విప్రాజ్ నిగమ్, ఇంకొకళ్ళు అశుతోష్ శర్మ. అఫ్ కోర్స్ స్టబ్స్ ఇన్నింగ్స్ కూడా చాలా హెల్ప్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ కి. కానీ లాస్ట్ ఓవర్లో షాబాజ్ అహ్మద్ ఫస్ట్ బాల్ చాలా అద్భుతమైన బంతి వేశాడు. దాని తర్వాత మోహిత్ శర్మ సింగిల్ తీసి ఎప్పుడైతే స్ట్రైకింగ్ అశుతోష్ శర్మకి ఇచ్చాడో ఇంకా అందరూ ఫిక్స్ అయిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అని చెప్పి. అంత అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అశుతోష్ శర్మ. ఇవాళ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చి పడేశాడు. 100 పరుగుల్లోపే 5 క్రూషియల్ వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని నిజంగా ఎంతో కష్టపడి అద్భుతమైన పార్ట్నర్షిప్ నిర్మించి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఆ జట్టుని గెలిపించారు. సీరియస్లీ చాలా స్ఫూర్తిదాయకమైన విజయం ఇది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మ్యాచ్ ఆడలేదు. దానికి కారణం కేఎల్ రాహుల్ అతియా శెట్టి దంపతులకి ఆడబిడ్డ పుట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి కేఎల్ రాహుల్ కి అతియా శెట్టికి అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని గిఫ్ట్ గా అందించారు. ఈ మ్యాచ్ లో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది సెకండ్ ఇన్నింగ్స్ లో అశుతోష్ శర్మ నెలకొల్పిన పార్ట్నర్షిప్ గురించి. అశుతోష్ శర్మ మరియు స్టబ్స్ మధ్య 35 బంతుల్లో 48 పరుగుల క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఆ తర్వాత స్టబ్స్ అవుట్ అయిపోయిన తర్వాత అశుతోష్ శర్మ మరియు విప్రాజ్ నిగమ్ మధ్య 55 పరుగుల క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఇది మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ 55 పరుగుల పార్ట్నర్షిప్ కేవలం 22 పరుగుల్లో మాత్రమే నెలకొల్పారంటే వాళ్ళ యొక్క విధ్వంసం గురించి ఇక మీ ఊహకి వదిలేస్తాను. ఎంత అద్భుతంగా ఆడారంటే ఇద్దరు కుర్రోళ్ళు. ఒక పక్కన ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతుంది అని చెప్పి మొత్తం అందరూ కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న తరుణంలో డగౌట్ అంతా కూడా వీళ్ళ యొక్క హార్డ్ హిట్టింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ కి చిరస్మరణీయమైన విజయాన్ని ఐపీఎల్ హిస్టరీలోనే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోదగ్గ విజయాన్ని అందించారన్నమాట. అఫ్ కోర్స్ మనం ఫస్ట్ ఇన్నింగ్స్ లో నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ ని, షేన్ మార్ష్ ఇన్నింగ్స్ ని తక్కువ చేయలేం. బట్ వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ ని మైమరిపించేలాగా వీళ్ళిద్దరూ ఆడారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అండ్ 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 5 4లు 5 6లు ఉన్నాయి. అండ్ స్ట్రైక్ రేట్ 212కు పైగానే. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో విప్రాజ్ నిగమ్ ది మరో క్రూషియల్ ఇన్నింగ్స్. కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో 5 4లు 2 6లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 260 పైగానే. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు స్టబ్స్ ఆల్సో. అతని ఇన్నింగ్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఒక వెన్నుముక లాంటిది. బౌలింగ్ లో అతను ధారాళంగా పరుగులు ఇచ్చినప్పటికీ బ్యాటింగ్ లో నిరూపించుకొని తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ వీడియోలో అశుతోష్ శర్మ గురించి కాస్త బ్రీఫ్ గా తెలుసుకుందాం. అశుతోష్ శర్మ ఐపీఎల్ డెబ్యూ 2024 ఏప్రిల్ 4న పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో చేసింగ్ లో అతను 17 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అంటే తన విధ్వంసం ఐపీఎల్ 2024లోనే స్టార్ట్ చేశాడు. అండ్ ఆ మ్యాచ్ లో కూడా అతను ఇంపాక్ట్ ప్లేయరే. ఆ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ పై విజయం సాధించింది కూడా. 4.3 ఓవర్స్ లో 50 పరుగులు అవసరం అవుతాయనగా అశుతోష్ శర్మ వచ్చి మ్యాచ్ ని పూర్తి చేసి పంజాబ్ కింగ్స్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు తన యొక్క ఫినిషింగ్ తో. అయితే పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది కేవలం 20 లక్షల రూపాయలకే. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది అక్షరాల 3,80,00,000 రూపాయలకి. దీన్ని బట్టి అర్థమవుతుందా అశుతోష్ శర్మ రేంజ్ ఏంటో. అశుతోష్ శర్మకి డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఎక్స్ట్రాడనరీ ట్రాక్ రికార్డ్ ఉంది. 2017, 2018 సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీలో అతను డెబ్యూ చేశాడు. అండ్ అతని ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ స్టైల్ కి ప్రసిద్ధి కాంచాడు. అతను ఎప్పుడు అందరి దృష్టిలో పడ్డాడంటే 2023లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో. అప్పటి నుంచి ఈ ఐపీఎల్ స్కౌట్స్ దృష్టిలో పడ్డాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన మరొక క్రికెటర్ 20 ఏళ్ల విప్రాజ్ నిగమ్. విప్రాజ్ నిగమ్ బర్స్ట్ ఇన్ టు ద లైమ్ లైట్ డ్యూరింగ్ ద సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-2025. ఈ 2024-2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడిన తర్వాత విప్రాజ్ నిగమ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. హీ పిక్డ్ 8 వికెట్స్ ఎట్ అన్ ఎకానమీ ఆఫ్ జస్ట్ ఓవర్ 7. అంతేకాదు డ్యూరింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ సీజన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్, ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో విప్రాజ్ స్కోర్డ్ 54 runs ఆఫ్ 29 డెలివరీస్ which included 7 4s and 2 6s. వాళ్ళ స్టేడియం లో చూసినట్టయితే చాలా మంది వైజాగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కే సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి చాలా ఉపయోగపడింది. అశుతోష్ శర్మ అండ్ విప్రాజ్ నిగమ్ ఈ ఆటగాళ్ల ఆట పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ ఇవాళ ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ పట్ల మీరు ఎలా ఫీల్ అయ్యారో, మీరు ఎలాంటి థ్రిల్ ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.